యుద్ధం నుండి బయటపడిన ప్రజలు ఇప్పుడు మరో మృత్యు ఉచ్చులో చిక్కుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత వేలాది మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లకు తిరిగి చేరుకుంటున్నారు. కానీ వారు తిరిగి చేరుతున్న ఆ ఇల్లు ఇప్పుడు శిథిలాల కుప్పలుగా మారిపోయాయి. దీంతో తాము నివాసం ఉండేందుకు కుప్పకూలిన ఇళ్లను తిరిగి పునర్నిర్మించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి బాంబుల బెడద ఎదురవుతోంది. యుద్ధ సమయంలో పడిన కొన్ని పేలని బాంబులు ఇప్పుడు వారి ప్రాణాలకు ముప్పుగా మారాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో వేలాది మంది పాలస్తీనులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అక్టోబర్ 10న ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో 2 సంవత్సరాల యుద్ధానికి తాత్కాలిక పరిష్కారంగా మారింది. ఇది వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్లను ఆపి పౌరులు తిరిగి వారి ఇళ్లకు వెళ్లే అవకాశాన్ని ఇచ్చింది. గాజా సిటీ, ఖాన్ యూనిస్ వంటి ప్రాంతాల్లో రిఫ్యూజ్ క్యాంపుల నుంచి తిరిగి వచ్చిన పౌరులు యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు చేరుకుంటున్నారు. ఒక వారంలోనే దాదాపు 1 మిలియన్ మంది ప్రజలు తిరిగి వచ్చారు. శిథిలాల కుప్పల్లో సామాగ్రిని, తమ వారి మృతదేహాలను వెతుక్కుంటున్నారు. శిథిలాలను తొలగించుకుంటూ ఇళ్లను పునర్నిర్మించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పేలని బాంబులు వారి పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. యుద్ధం సమయంలో పడిన బాంబులు చాలా వరకు పేలకుండా అలానే శిథిలాల కింద ఉండిపోయాయి. అన్ఎక్స్ప్లోడెడ్ ఆర్డినెన్సులు శిథిలాల కింద ఉండిపోవడంతో అవి చిన్నారులు తాకితే పేలే ప్రమాదం ఉంది. ఇటీవల గాజా సిటీలో 6 ఏళ్ల వయసున్న 2 చిన్నారులు ఆడుకుంటూ బాంబును బొమ్మగా భావించి పట్టుకున్నారు. అది పేలటంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. యుద్ధ శిథిలాల్లో ఆడుకుంటూ పేలని బాంబులను బొమ్మలుగా భావించి పిల్లలు ఆడుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ పేలని బాంబులు ఇప్పుడు మృత్యు వృచ్చులుగా మారాయని, కాల్పుల విరమణ తర్వాత ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వస్తున్న కొద్దీ ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని గాజా వైద్య సిబ్బంది చెబుతున్నారు. కేవలం గత వారం రోజుల్లోనే 5 చిన్నారులు ఇలాంటి పేలుళ్లలో గాయపడ్డారని, మరికొందరు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. యుద్ధం మొదలు ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఈ అన్ఎక్స్ప్లోడెడ్ ఆర్డినెన్సుల వల్ల 52 మంది మరణించినట్లు, మరో 267 మంది గాయపడినట్లు యునైటెడ్ నేషన్స్ మైన్ యాక్షన్ సర్వీస్ వెల్లడించింది. UNMAS ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రాంతాల్లో మైన్లు, పేలని బాంబులు, ప్రమాదకరమైన ఆయుధావశేషాలను తొలగించే బాధ్యత తీసుకుంటుంది. ఈ సంస్థ నిపుణులు గాజాలో కూడా తమ పనిని ప్రారంభించారు. కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి వారు ఇప్పటి వరకు దాదాపు 560 పేలని బాంబులను కనుగొన్నట్టు వెల్లడించారు. కానీ ఇది కేవలం ఆరంభమని వారు చెబుతున్నారు. గాజాలోని శిథిలాల కింద ఇంకా ఎన్నో పేలని బాంబులు ఉన్నాయని తాము అంచనా వేస్తున్నామని UNMAS చీఫ్ లూక్ ఇర్వింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో 2 సంవత్సరాలుగా కొనసాగిన యుద్ధం కారణంగా భూమి కింద కూడా ఆయుధావశేషాలు దాచబడ్డాయని, ప్రస్తుతం గాజాలో 60 మిలియన్ టన్నులకు పైగా శిథిలాలు పేరుకుపోయాయన్నారు. ఆ శిథిలాల మధ్య మానవ శరీరాలు మాత్రమే కాకుండా బాంబులు కూడా ఉన్నాయన్నారు. గాజాకు మరింత మంది నిపుణులు రానున్నారని, కొత్త బృందాలు చేరిన తర్వాత ఈ పేలుడు పదార్థాలు మరిన్ని వెలుగులోకి రావచ్చన్నారు. ప్రతి బాంబును గుర్తించి నిర్వీర్యం చేయడానికి నెలల సమయం పట్టవచ్చని తెలిపారు. కేవలం 10 రోజుల్లోనే 560 పేలని బాంబులు లభ్యమయ్యాయని, ఇవి శిథిలాల్లో దాక్కుని మరిన్ని పేలుళ్లకు కారణమవుతాయన్నారు. ఇజ్రాయెల్ బాంబుల వల్ల గాజాలో శిథిలాల్లో పేరుకుపోయాయి. ఇందులో 50,000 టన్నులు UXOలు మిగిలి ఉన్నాయని అంచనా. ఈ శిథిలాలు తొలగించడానికి 15 సంవత్సరాల సమయం పడుతుంది. ఇది గాజా పునర్నిర్మాణానికి పెద్ద అడ్డంకిగా మారింది. ఈ పరిణామాలు గాజాలో మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కాల్పుల విరమణ తర్వాత పౌరులు తిరిగి వచ్చినప్పటికీ పేలని బాంబులు, శిథిలాలు వారి జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. UNMAS నిపుణులు త్వరలో వచ్చి పేలుడు పదార్థాలను తొలగించడం వల్ల మరిన్ని గాయాలు, మరణాలు ఆగవచ్చు. కానీ 60 మిలియన్ల టన్నుల శిథిలాలు తొలగించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమస్య
పిల్లలపై మరింత ప్రభావం చూపుతోంది. ఇది గాజా యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. శిథిలాల కింద ఇంకా వందల కొద్దీ బాంబులు ఉండొచ్చని, వాటిని తొలగించకపోతే ఈ ముప్పు ఇంకా పెరుగుతుందని, ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లే ముందు అంతర్జాతీయ సంస్థల ఆ ప్రాంతాలను పూర్తిగా పరిశీలించాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. గాజా శిథిలాల కింద ఉన్న బాంబులు ఎప్పుడు పేలుతాయో తెలియదు. కానీ పేలిన ప్రతిసారి ఆ ప్రాంతం మళ్లీ రక్తసిక్తమవుతుంది. రానున్న రోజుల్లో ఈ పేలని బాంబులు తొలగించబడి గాజా పునర్నిర్మాణం ఎలా జరుగుతుందో వేచి చూడాలి. ఇదిలా పాలస్తీనా ప్రజల భవిష్యత్తును నిర్ణయించనుంది.